వినాయక చవితి వ్రతానికి మనకు కావాల్సిన పూజా సామాగ్రి తెలియజేస్తున్నాను. పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, గంధం 1 డబ్బా, తమలపాకులు 10 రూపాయలవి, ఒక్కలు 50 గ్రాములు, ఖర్జూరాలు 50 గ్రాములు, పసుపు కొమ్ములు 50 గ్రాములు, దారబంతి 1, అరటిపళ్ళు 1 డజను, నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యి దీపారాధనకి ఒక చిన్న డబ్బా, అలాగే ఒత్తులు, అగ్గిపెట్టి, అగరవత్తులు, కర్పూరం బిళ్ళలు 1 ప్యాకెట్టు, తుండు 1, బియ్యం 1 కేజీ, స్వామివారి యొక్క విగ్రహం, అలాగే మట్టి విగ్రహం, గొడుగు, అలాగే పాలవెల్లికి కట్టేటటువంటి కాయలు, అలాగే 21 రకాలైనటువంటి పత్రులు, స్వామివారి విగ్రహానికి వేయడానికి పూలమాల, పూలు 3 రకాలు, కలశానికి రాగి చెంబు, జాకెట్ ముక్కలు 2, బెల్లం ముక్క 1, ప్రసాదాలు ఉండ్రాళ్ళు, పానకం, వడపప్పు, చనివిడి, కొబ్బరికాయలు 5. ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకుంటే వినాయక వ్రతాన్ని మనం చక్కగా పూర్తి చేసుకోవచ్చు. ఇంకా దీపారాధన సామాగ్రి అంటే కుందులు, పళ్ళాలు, వాడుక చెంబు, పంచపాత్ర సెట్టు, హారతి ఇచ్చేది, గంట, అగరవత్తుల స్టాండు, అలాగే చిన్న బిందెతో నీళ్లు, ఇవన్నీ కూడా ఇంట్లో సామాగ్రి ఏర్పరచుకుంటే సరిపోతుంది.